అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది. రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలోని రామాలయం వేదికగా నిర్వహించిన శ్రీ లలితా పారాయణ హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వందలాది మంది భక్తుల లలితా సహస్రనామ పారాయణంతో ఆలయ ప్రాంతమంతా మారుమ్రోగింది. ముఖ్యంగా మహిళా భక్తులు అమ్మవారి సహస్రనామ స్తోత్రాన్ని పఠించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం దిమిలి గ్రామం అండి. మరి ఈరోజు జూలై 26వ తారీఖు 2026 సంవత్సరం మా ఊరి అభివృద్ధి కోసం మరి ఋషిపీఠం వైజాగ్ వాస్తవ్యులు ఋషిపీఠం వారి ఆధ్వర్యంలో లలితామాతా సంఘం దిమిలి సహకారంతో మేము ఈరోజు లలితా హోమం అనే కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి అమ్మవారు అనుగ్రహించిందండి. మరి ఇది ఆన్లైన్ లో పద్మ నేను ఆన్లైన్ లో లలితామాతా సంఘం తరఫున మేము అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆన్లైన్ లో క్లాసెస్ వింటున్నారండి. అది బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క ఆయన యొక్క విశిష్టత అంటే లలితా సహస్రనామం వివరణ భావార్థం అంతా కూడా మేము ఇక్కడ అందరికీ చెప్పుకోవడం జరుగుతోంది. దీనికి వీళ్ళందరూ రావడం జరిగింది. ఇది ఊరి అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం చేయదలిచి మేమందరం కూడా అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుందండి. శ్రీమాత్రే నమః. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ అభివృద్ధి చెందడం కోసం, ధర్మం నిలబడడం కోసం దిమిలి రామాలయంలో ఈ కార్యక్రమం జరుగుతోందండి. మరి దీనికి చాలా ఎత్తున జనం అయితే రావడం జరిగింది. ఇదంతా కూడా అమ్మవారు వీళ్ళందరినీ కూడా మాకు కలిపి మా అందరికీ కూడా సోదర భావాన్ని కలగజేయడం కోసమే ఇదంతా కూడా అమ్మవారు చేసిందని మేము భావిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం వీరు అమ్మవారిని దర్శించుకున్నారు. దిమిలి గ్రామంలో సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతోంది, ఎక్కడ జరుగుతోంది అనే విషయాలన్నీ గాయత్రి చెప్పింది కదా. మేము ఆన్లైన్ లో 1000 మంది దగ్గరకి లలితా సహస్రనామం తాలూకా మీనింగ్ చెప్పుకుంటున్నాం. అంటే అమ్మ నామాలను అర్థం చేసుకుంటూ భావన చేస్తూ తాదాత్మ్యం చెందుతున్నటువంటి కార్యక్రమం. మా అందరికీ ఈ హోమం అనే కార్యక్రమం శ్యామ్ గురువు గారు మాకు అందజేశారండి. అనుకోకుండా అమ్మ నామాలు మేము 750 నామాలు చెప్పుకున్నాం. ఇప్పటికి అంటే 30 వంతు నామాలు అయ్యేసరికి అమ్మవారి హోమం మా దిమిలి గ్రామంలో జరగడానికి అమ్మ సంకల్పించినట్లుగా మేమందరం కూడా భావిస్తున్నాము. నాకు మా లలితామాత సంఘం సభ్యులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వర్తించడానికి సహకరించారు. ఇదంతటికీ కూడా అన్నిటికీ కూడా అమ్మ దయే, అమ్మ కృప వల్లనే అనేది మేము పూర్తిగా నమ్ముతామండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి శ్రీమాత్రే నమః. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక గ్రామ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు పఠించిన లలితా సహస్రనామ స్తోత్రం అందర్నీ భక్తి పారవస్యానికి లోనయ్యేలా చేసింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయంండి. మీ 5 లోకల్ న్యూస్ ఛానల్.